మరి మీరు కూడా నాని సినిమాలు చూసుంటారు కదా, ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది సార్? రియాక్షన్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనిపించుంటాయి. అయినా ఆర్గానిక్నా? ఆర్గానిక్. ఇంతకుముందు మీరు చాలా సినిమాలు చేశారు, మరి ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ఏం చెప్తున్నారు మీ యాక్టింగ్ గురించి మీతో జనాలు? బట్ మరి మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా అంటే అంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు? మొత్తం కాశ్మీర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అంటే చాలా సినిమాలు చూసినా కూడా దీంట్లో కొంచెం కొత్త ఇంటీరియర్లు కూడా తీసినట్టు ఉన్నాయి. ఎన్ని రోజులు షూట్ చేశారు మొత్తం? మొత్తం అరౌండ్ కాశ్మీర్లో 20 days దాకా ఉన్నాను. పహల్గామ్ అన్నారు మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అందరూ అంటే షూట్ చేసా అన్నారు. సో ఈ ఏరియా కూడా షూట్ చేశారా మీరు? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం థియేటర్స్లో హల్చల్ చేస్తున్న సినిమా అయితే కనుక హిట్ 3. సో అది ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఒక భారీ సక్సెస్ సాధించింది. సో ఆ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాయి అనమాట జనాల మీద. సో ఆ సినిమాలో వన్ ఆఫ్ ద కీ రోల్ పోషించిన శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అండి. అంటే బేసిక్గా మేము అక్కడ చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి సంబంధం లేదు. ఈయన ఈయన ఒకటేనా అనేంత రేంజ్లో మీ మేక్ ఓవర్ ఉంది. యాక్చువల్గా ఇది నెక్స్ట్ సినిమా కోసం ఇది ఒక కథ విన్నాను, దానికి చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. దానికోసం చూస్తున్నాం, ఇంకా లుక్ టెస్ట్ అయి చూసుకోవాలి. ఎస్ దాంట్లో అయితే టఫ్ పోలీస్ కింద అదరగొట్టారు మొత్తానికి. మొత్తం కాశ్మీర్ బ్యాక్డ్రాప్ అంతా కూడా చాలా ఇదిగా అనిపించింది యాక్చువల్గా. సో మరి మీకు ఫస్ట్ అంటే అంటే ఇప్పుడు వరకు దాదాపు 15-20 సినిమాలు చేసినా బ్రో తర్వాత మీకు ఇదే కదా భారీ ప్రామినెంట్ రిలీజ్ అండ్ ప్రామినెంట్ సక్సెస్ ఇది. మరి ఈ సినిమాలో అంటే ఎలా వచ్చింది అవకాశం? అంటే మీరు ఆల్రెడీ హీరోగా చేస్తున్న వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వేరే క్యారెక్టర్లు అడగాలంటే ఆలోచిస్తారు డైరెక్టర్స్. ఈ డిస్కషన్ కూడా జరిగింది. బేసిక్గా ఏంటంటే నాకు ఆఫ్టర్ బ్రో నేను వేరే ఉషాబర్ని ఇవన్నీ చేసుకున్నా, అండ్ చైనా పేసన్ ఇంకో సినిమా షూట్ జరుగుతుంది, ఇవి చేసుకున్నా అండి. బ్రో తర్వాత ఈ సినిమాలన్నీ చేసుకుంటూ వస్తున్నా అండి. ఆ టైంలో నాకు కాల్ వచ్చింది, ఇలా హిట్ ఫ్రాంచైజ్ నుంచి వాల్ పోస్టర్ సినిమా నుంచి ఫోన్ చేస్తున్నాం అని చీఫ్ అసోసియేట్ కాల్ చేశారు. ఓకే. సో ఐ ఫీల్ లైక్ ఓకే మేబీ బ్రో తర్వాత ప్రొఫైల్ మార్కెట్కి వెళ్ళి ఉంటుంది, అక్కడి నుంచి వచ్చింది అనుకున్నాను. ఐ డోంట్ నో ప్రొఫైల్ ఎందుకు ఫోన్ వచ్చిందని తెలియదు కదా మనకి. సో దెన్ ఐ ఇమీడియట్లీ ఐ వెంట్ ఇన్ టు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత శైలేష్ గారు ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఓకే. లోపలికి వెళ్ళిన తర్వాత హాయ్ బ్రో అని పరిచయం చేసి, ఐ మీన్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారంటే ఇలా చిన్న సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్, కరెంట్లీ 2 సినిమాలు హీరోగా నడుస్తున్నాయి సార్ అంటే, మరి ఓకేనా బ్రో నీకు ఇలా అంటే, యా నాకు ఇంట్రెస్ట్ సార్, ఐఎమ్ హ్యాపీ టు డూ ఇట్ అంటే ఆయన వరల్డ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఓకే నేను ఐ థాట్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమైనా ఆడిషన్ అడుగుతారో అది అనుకున్నా. దెన్ హీ ఆస్క్డ్ మీ, మీరు ఆడిషన్స్ ఇచ్చినవి ఉంటాయి కదా బ్రో, ఏదైనా హిందీలో ఇచ్చింది ఉందా అన్నారు. ఫార్చునేట్లీ నేను హిమేష్ రేష్మియా గారికి ఒకటి హిందీ ఆడిషన్ ఇచ్చాను. ఓకే. అది ఫోర్సెస్ మీద రిలేటెడ్ సోల్జర్ రోల్. ఓకే. అదో 3 minutes లెంత్ వీడియో ఉంది. ఓకే. ఇమీడియట్గా అది నేను మామూలుగా డిలీట్ చేస్తాం, అది ఎందుకో పెట్టుకున్నా. సో ఇమీడియట్గా అది తీసి చూపించా. ఓకే బ్రో సరిపోద్ది, అయితే మీ ప్రొఫైల్ ఇన్స్టా అవన్నీ నేను నాన్నగారికి పంపిస్తాను అని చెప్పి, ఓకే డన్ అని చెప్పి అయిపోయింది. ఓకే. దెన్ కొన్ని రోజులకి నాకు ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేయడం, నెగోషియేషన్స్ ఏమైనా అవడం, ఆన్ బోర్డ్. ఓకే. అంటే నాని గారే చూస్తారు మొత్తం టోటల్, అంటే కాస్టింగ్, మెయిన్ కాస్టింగ్ అలా కదండి, ఇట్స్ లైక్ డిస్కషన్ కదా. సో ఆల్ అబౌట్ ఆయన సినిమా గురించి అన్ని రకాలుగా ఆలోచిస్తారు, దట్ ఆయన ప్రొడక్షన్. సో ఇట్స్ లైక్ హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటారు. ఫస్ట్ టైం మాకేమో చాలా ఫ్రెష్గా అనిపించింది, అంటే కొత్తగా అనిపించింది. అంటే ఇలాంటి నానిని ఎప్పుడు చూసిన దీంట్లో కాకుండా వేరే చూసినట్టు అనిపించింది. మరి మీరు కూడా నాని సినిమాలు చూసుంటారు కదా, ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఇలాంటి వర్డ్స్ అన్ని ఆయన నోట్లోంచి వింటున్నప్పుడు సరిగ్గా గమనిస్తారు, రియాక్షన్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనిపించుంటాయి. ఆయన ఆర్గానిక్ ఆర్గానిక్ రియాక్షన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ అర్జున్ సర్కార్ రోల్ అండి. చిన్న అట్రిబ్యూట్స్ పెట్టుకున్న సినిమాలో ఆయన చిన్న దగడు ఒకటి ఉంటుంది, ఏ నరోడు ఒకటి ఉంటుంది. ఈ చిన్న అట్రిబ్యూట్స్ విచ్ బిల్డ్స్ క్యారెక్టర్, అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చాలా బాగా బిల్డ్ చేస్తుంది. ఆ ప్రాసెస్లోని ఈ ఎలిమెంట్స్ కూడా ఓకే అవి చాలా బాగా పండినాయి. ఈ మధ్య నేను కూడా కొన్ని చూస్తున్నాను, మా ఇద్దరి మీద వీడియోలు చాలా కట్టాయి, ఎక్కడెక్కడ వస్తుంది. అవునవును, ఫీల్ సో గుడ్. అంటే అర్జున్ సర్కార్ మొత్తం వాడిన లాంగ్వేజ్లో ఆ ఫిల్చ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో 100%లో ఒక దాదాపు ఒక 40% 50% అక్కడే వాడారు టోటల్ ఆ క్యారెక్టర్ దగ్గరే. బికాజ్ ఇంటెన్స్డ్ ఇది ఉంటుంది కదా, ఇన్వెస్టిగేషన్ అది జరుగుతుంటుంది కదా, సో ఆ ప్రాసెస్లో అది ఎక్కువ ఉంటుంది. మొత్తం కాశ్మీర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అంటే చాలా సినిమాలు చూసినా కూడా దీంట్లో కొంచెం కొత్త ఇంటీరియర్లు కూడా తీసినట్టు ఉన్నాయి. ఎన్ని రోజులు షూట్ చేశారు మొత్తం? మొత్తం అరౌండ్ కాశ్మీర్లో 20 days దాకా ఉన్నామండి అక్కడ. సో చాలా క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, అండ్ చాలా కంఫర్టబిలిటీ ఉండేది కాదు. చాలా లవ్ అండ్ ఎఫర్ట్స్ చేసిన పార్ట్ అండి అదంతా. అండ్ ఆ కాశ్మీర్ ఎపిసోడ్లో అయితే నాని గారికి ఒక మీకు లాఠీ చార్జ్ సీక్వెన్స్ ఉంటుంది. అవునవును. ఆన్ దట్ డే బయటికి వెళ్ళి కొట్టేది గేట్ దాటి.
బ్యారికేడ్స్ ఓపెన్ అని చెప్పి అవును, బయట కొడతారు అవును. కదా, ఆన్ దట్ డే ఆయన అది దిష్టి బొమ్మను ఆపుతుంటే ఆయన హెయిర్ కాలింది అలా. సో కాలింది. సైడ్ ఇలాగా కాలింది దాన్ని Okay. ఆపుతుంటే దెన్ షూట్ ఆపుతారేమో అనుకున్నారు. ఆయనలే పర్లేదు జస్ట్ గోయింగ్ క్యారవాన్కి 5 minutes ఆయన వచ్చేసి కంటిన్యూ చేసిన తర్వాత కూడా లాఠీ చార్జ్ ప్రాసెస్లో ఆయన వెనక్కి తిరగగానే ఇక్కడ కెమెరా ఇది ఉంటుంది కదా అండ్ చుట్టుపక్కల ఎడ్జెస్ ఉంటాయి కదా, అది ఇక్కడ తగిలి అరే ఆయనకి ఒక 7 కుట్లు దగ్గర పడినాడు ఇమీడియట్గా. అప్పుడు బ్లడ్ అంతా బాగా కారింది. ఆ టైంకి నా షాట్ లేదు, ఐ వాజ్ రెస్టింగ్. ఇలా జరిగిందని తెలియగానే వస్తే మళ్ళీ ఆయన ఆ బ్లడ్ ఆపుకుని 2-3 షార్ట్స్ అవి బ్యాలెన్స్ ఉన్నట్టు అవి చేసేసి అక్కడి నుంచి ఢిల్లీ ఫ్లైట్ వేసుకెళ్ళి ఆ ఢిల్లీలో కొట్లు వేయించుకుని మళ్ళీ మార్నింగ్, అంటే ఆ రోజు నిద్ర లేదండి. ఓకే. మార్నింగ్ వచ్చి చూస్తే గుడ్ మార్నింగ్ సార్ ఏంటంటే నిద్ర లేదు, అది ఇదంతా పచ్చి పచ్చిగానే ఉంది. మరి అది కుట్లేసారు అంటున్నారు కదా, యా కనపడకుండా మరి మేనేజ్ చేస్తారా ఎలా? యా ఇక్కడండి ఎగ్జాక్ట్లీ ఇది హెయిర్ లైన్ లో ఇక్కడ వస్తుంది. సో అది చిన్న డిస్ట్రాక్టివ్గా ఉన్నా కానీ ఇట్ హ్యాపెన్, అది విజువల్గా కెమెరాకి అంత కనిపించలేదు. ఓకే ఓకే. సో జనరల్గా మనకి చలికి చిన్న చిన్న దెబ్బలకు కూడా చాలా పెయిన్ వస్తుంది. అవును. పచ్చి పచ్చిగా ఉంది, అలాగే ఆయన పుల్ అప్ చేస్తారు. సో ఇట్స్ సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద సినిమా. ఎస్ ఎస్. అంటే మరి కాశ్మీర్ అనగానే క్లైమాటిక్ కండిషన్స్ ఒకటే కదా, చాలా అంటే ఒక సినిమా ప్రాసెసింగ్ అంటే చాలా ఉంటాయి కదా. సో మరి ఇంకే ఎలాంటి కష్టాలు డిఫికల్టీస్ అని ఫేస్ చేస్తారా మీకు సంబంధించి? నాకు సంబంధించి టీం అంతా చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. కాశ్మీర్ షెడ్యూల్లో అందరికి తెలుసు, మన ప్రీ రిలీజ్లో కూడా చెప్పారు, కృష్ణ అని కెమెరా అసిస్టెంట్ ఆవిడ చనిపోయారు హెల్త్ ఇష్యూస్ వల్ల. సో అట్ ద సేమ్ టైం సినిమా షూట్ అంతా అయిపోయింది. క్లైమాటిక్ కండిషన్స్ షూట్కి ఎలా కావాలో అలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ద ఎండ్ షాట్ అప్పుడు మంచి పడ్డం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఆగల. మేము చాలా పైన ఉన్నాం. ఆల్మోస్ట్ దాని పేరేంటి క్యాంప్ ఏరియాస్ ఉంటాయి చూడండి, ఆ క్యాంప్ ఏరియాస్ దగ్గర ఉన్నాయి. అక్కడి నుంచి కింద రావాలంటే ఆల్మోస్ట్ ఒక 3 hours 2 hours అలా పడుతుంది మంచులో. లక్కీలీ నేనున్న కారు ఫాస్ట్గానే వచ్చాం. చాలామంది నడుచుకుంటూ మధ్యాహ్నం 2కి స్టార్ట్ అయిన 7 దాకా వచ్చాం. అంత మంచి పడింది. నెక్స్ట్ డేకి ఇంత ఫుల్ అయిపోయింది, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్, ఎవరు రావడానికి లేదు. నాన్నగారు కూడా ఆయన బ్లాక్ అయిపోయారు, ఆయన ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అందరూ పెహల్గాంలో స్ట్రక్ అయిపోయాం. పొద్దున్నే లేస్తే ఆల్మోస్ట్ మోకాల దాకా మంచు. అందరికి ఫ్లైట్లు పొద్దున్నే, అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్. ఇంకా ఇక్కడ శ్రీనగర్ పెహల్గాం నుంచి శ్రీనగర్ స్కోప్ లేదు. ఇంక ఎలాగోలాగ పుల్అప్ చేసి టీం అంతా పుల్అప్ చేసి కార్లు మాట్లాడి వాటికి చేంజ్ చేసి అక్కడి నుంచి 4 hours 6 hours శ్రీనగర్ వెళ్ళాం. శ్రీనగర్లో కూడా ఫ్లైట్లో 2 days అక్కడ బ్లాక్ అయిపోయాం అందరూ. వచ్చేటప్పుడు మళ్ళీ సరే ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు, బస్సులు బుక్ చేసి అక్కడి నుంచి ఢిల్లీ దాకా వద్దామని చూస్తే మళ్ళీ అప్పుడు ఏదో బంద్ జరుగుతుంది, రైతులది ఏదో బంద్ జరిగింది. ప్రతి చోట ఆగుతానే 2 days ఆఫ్ బస్ జర్నీ మళ్ళీ అగైన్. లక్కీలీ 1 or 2 tickets ఢిల్లీ నుంచి, అక్కడి నుంచి ఢిల్లీ నుంచి కాదు శ్రీనగర్ వేరే చోట నుంచి నాన్నగారికి ఒక టికెట్, శైలేష్ గారికి ఒక టికెట్ దొరికింది లక్కీలీ. సో వాళ్ళని అటు వాళ్ళు 1 day స్ట్రక్ అయ్యారు, మిగిలిన టీం అంతా ఒక 2 days స్ట్రక్ అయ్యారు. ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా మళ్ళీ 2 daysలో ఇక్కడ షూట్ స్టార్ట్. ఓకే. ఎక్కడ టైంని ఎన్ని హడిల్స్ వచ్చినా టైంని మాత్రం చేయడానికి వేస్ట్ చేయకుండా చేశారు. ఎస్. అయితే యాక్చువల్గా పెహల్గాం అన్నారు, మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అందరూ అంటే షూట్ చేసామన్నారు. సో ఈ ఏరియా కూడా షూట్ చేశారా మీరు? దాని దగ్గర ఏరియాలో చేసామండి. బేసిక్గా పెహల్గాంలోనే స్టే చేసుకుంటాను. ఆ హిల్ ఏరియాస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాం. మాకు అది చాలా పర్సనల్గా అనిపించింది, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 20 days ఉన్నాం. 20 days ఉన్నప్పుడు చాలా సపోర్ట్ ఆ లోకల్స్ దగ్గర నుంచి కానీ, ఆ కాశ్మీర్లో ఉండే లోకల్స్ అందరూ కూడా చాలా సపోర్ట్గా, అండ్ మా పర్సనల్ అసిస్టెంట్ కూడా చాలా మంది అక్కడి నుంచి వచ్చారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా లవ్ ఉంటుంది అక్కడ. ఎంత 2 days అక్కడే ఉన్నారు పెహల్గాంలో? ట్రక్ అయింది పెహల్గాంలో, ఒక నైట్ అంతా ఉండిపోయాం. పెహల్గాం నుంచి మళ్ళీ మంచులోనే ఆ చైన్స్ కట్టుకుంటూ శ్రీనగర్లో స్ట్రక్ అయిపోయాం 2 days. అక్కడ హోటల్స్లో కరెంటు పోయింది ఒక్కోసారి, ఇంకా చలికి రకరకాలుగా ఉందిలేండి. అయితే యాక్చువల్గా దీంట్లో కొత్తగా అనిపించింది ఏంటంటే ఆ మంచు కింద టైర్ మార్క్స్ పడతాయని చెప్పి మంచుని కరిగించడం, ఇది ఎప్పుడు నాకు తెలిసి ఏ సినిమాలో చూడలేదు. యాక్చువల్గా చాలా కొత్తగా అనిపించింది. సో ఇవన్నీ కూడా రియల్గా చేసినాయేనా, లేకపోతే ఏమన్నా సీజీలు ఏమైనా వాడారా? సీజీలు ఏం వాడలేదండి. బేసిక్గా అందరికీ తెలిసిందే శైలేష్ గారి డీటెయిలింగ్ వర్క్స్ చాలా బాగా చేస్తారు, ఇంట్రెస్టింగ్. అది చాలా కొత్తగా కూడా ఉంది యాక్చువల్గా ఆ పాయింట్, ఆ పర్టికులర్ పాయింట్. ఆ ఎపిసోడ్స్లో ఆ డీటెయిలింగ్స్ అన్ని ఆయన చాలా బాగా, ఈవెన్ మీరు కత్తి ఇలా చూసేటప్పుడు కూడా ఆ డీటెయిలింగ్ అవన్నీ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు. అవి సీజులేం కదండి, ఆ డైరెక్టర్స్ ఏదో చిన్నది చేశారు, ఫైబర్తో చేసి దాన్ని మనసుతో కప్పి చేశారు. చాలా అది అయితే కొత్తగా అనిపించింది చూడడానికి. అయితే మరి ఇక్కడేమో కాశ్మీర్లోనేమో ఫుల్ మంచు,
కట్ చేస్తేనేమో రాజస్థాన్ ఫుల్ అంటే క్లైమాటిక్ కండిషన్స్ పరంగా కూడా టోటల్గా ఇది. సో అది ఎప్పుడు షూట్ చేస్తారు? కంటిన్యూషన్ కంటిన్యూస్గా అండి. ఇక్కడ నుంచి నేను రాజస్థాన్లో జైపూర్లో చేసిన తర్వాత జైపూర్ నుంచి వీళ్ళు ఇంకో చోటుకి, నా జైపూర్ అయిపోయింది, అక్కడి నుంచి వచ్చారు. జైపూర్ నుంచి ఇంకో చోటుకి వెళ్ళారు. ఇక్కడ ఒక కండిషన్, అక్కడ ఒక కండిషన్, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ కాశ్మీర్ వచ్చేసారు. అన్ని ఆర్గానిక్ లొకేషన్స్ అంటే ఏదైతే స్క్రీన్ మీద మాకు పేర్లు చూపించారో అదే లొకేషన్స్. ఓకే ఓకే ఓకే. చిన్న చిన్న ఇంటీరియర్ షాట్స్ అవి చీటింగ్ షాట్స్ ఉంటాయి, అవి ప్రాబ్లం లేదు. సో మరి అయితే ఇప్పుడు నానితో అంటే ఫస్ట్ టైం కలిసి అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్తో చేశారు, అలాగే సాయిధరంతో చేశారు. ఇప్పుడు అంటే నానితో చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే చాలామంది న్యాచురల్ స్టార్ అంటూ ఉంటారు, ఎఫర్ట్లెస్గా చేస్తున్నారని చెప్తూ ఉంటారు కదా. సో మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నానితో? జనరల్గా నేను బాగా రెస్పెక్ట్ చేస్తాను. ధోరణి చాలా ఎక్కువ అడోర్ చేసేవాడిని. బట్ నేను నా లైఫ్లో చాలా మందిని ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన స్టార్ని అందరినీ ఫాలో అవుతుంటాను. ఐ వాంటెడ్ టు బీ ఏ పొజిషన్లో ఉండాలనుకున్నా ఆ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అవుతుంటాను. ఈయన కలిసిన తర్వాత ఫస్ట్ 2 days చిన్న మెస్మరైజింగ్ ఫీల్ ఉంటుంది కదా, అదే ఫీల్లో ఉండిపోయాను. నేను రియాక్షన్ కూడా ఇలా చూడడమే, అదే ఫీల్లో ఉండిపోయి 3rd day నుంచి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి చేశాను. కానీ ఈ ప్రాసెస్లో వాట్ ఐ అండర్స్టూడ్, నేను అంతమందిని పెట్టుకుని అంతమంది ఫాలో అవ్వకల్లా ఒక్క నాని గారిని ఫాలో అయితే చాలు. నేను తెలుసో తెలియకుండా ఆయన ట్రావెల్ చేసిన దారిలోనే ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు, బట్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వెళ్తాను. సో ఆఫ్టర్ ఈ హిట్ 3 నాని గారితో చేసిన తర్వాత, పక్క నుంచి చేసిన తర్వాత, ఆయన చూసిన తర్వాత, ఆయన వర్క్ స్టైల్ చూసిన తర్వాత నాకు ఎక్కడెక్కడో లేవు ఇన్స్పిరేషన్స్ నా కళ్ళ ముందు ఉంది. అండ్ అక్కడి నుంచి ఐఎమ్ అడిక్టెడ్ టు హిమ్. నా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ బార్లో చూసిన మొత్తం నాని గారి వీడియోస్ ఉంటుంది, అంత అడిక్ట్ అయిపోయాను. అండ్ ఇట్స్ హెల్పింగ్ మీ. ఆయన హీ నోస్ హౌ టు చాలాసార్లు మాట్లాడి, అంటే ఏదో సినిమా చూసామని కాకుండా పర్సనల్గా కూడా హిట్ సినిమా ఇప్పుడు వచ్చిన హిట్ రిలీజ్ తర్వాత వచ్చే బెనిఫిట్ వేరండి. రిలీజ్కి ముందే ఐ గాట్ లాట్ ఆఫ్ బెనిఫిట్. ఓకే ఓకే. ఎలా అంటే నాకు ఒక సినిమాని ఎలా చూడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా పర్ఫామ్ చేయాలి, అసలు ఎలా ఆలోచించాలి, ఇవన్నీ ఆయన చూస్తే అర్థమైంది. సో హోప్ఫుల్లీ అవన్నీ నేను అడాప్ట్ చేసుకోగలను అనిపిస్తుంది చూడాలి. ఎస్, అంటే ఫర్ ఎవ్రీ యాక్టర్ అంటే లవ్ ఫ్రమ్ ద ఆడియన్స్, కామెంట్స్ ఫ్రమ్ దెమ్, అవన్నీ కూడా కిక్ ఇస్తాయి బేసిక్గా మనం ఎంత సినిమా హిట్ అయినా కూడా. సో మరి ఇంతకుముందు మీరు చాలా సినిమాలు చేశారు, మరి ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ఏం చెప్తున్నారు మీ యాక్టింగ్ గురించి మిగతా వాళ్ళు జనాలు? చాలా బాగుంది. లైక్ మీరు ఆ మాట అంటే ఐ ఫీల్ సో గుడ్. నాకు వచ్చే మెసేజ్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఓకే ఓకే. అండ్ ర్యాండమ్గా ఎవరెవరో పెడుతున్నారు అంటే చాలా లవ్ రిసీవ్ చేసుకుంటున్నారు, అది మాటలో చెప్పలేం. అండ్ నెమ్మదిగా వాళ్ళ దగ్గర అవుతున్నా అనిపిస్తుంది. హోప్ఫుల్లీ ఇలాగే జర్నీ కంటిన్యూ అయితే ఇంకా. బట్ హాంటింగ్ అని అంటే బాగా కనెక్టింగ్ అనిపించిన కామెంట్ ఏమైనా ఉందా వాటిలో? సో ఎవ్రీబడి చూసిన వాళ్ళందరూ నాకు వచ్చిన మెసేజ్లు అన్నింటిలో కామన్గా వచ్చింది, మీరు కూడా క్లైమాక్స్కి వచ్చింటే బాగుంది అనిపించింది. ర్యాండమ్గా నాకు తెలియని వాళ్ళు ఎవరెవరో. సో అంత ఫాలో అవుతున్నారంటే బాగా అనిపించింది. మరి అంటే పోలీస్ క్యారెక్టర్ అనగానే ఎంత లేదన్నా కొన్ని న్యూయాన్సెస్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఆ క్యారెక్టర్ పండుద్ది. అంటే పోలీసులు మిగతా వాళ్ళు నడిచినట్టు పోలీసులు నడిచిన మిగతా వాళ్ళు చూసిన అలా ఉండదు కదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కొంచెం చేంజ్ ఉంటుంది, స్టబర్న్ కొంచెం ఇది ఉంటుంది కదా. సో మరి ఏమన్నా మీరు చేశారా, లేకపోతే జస్ట్ శైలేష్ గారు ఏం చెప్పారో అది చేసుకుంటూ వెళ్ళిపోయారు, లేకపోతే ఏమన్నా హోంవర్క్ అనేది చేయాల్సి వస్తుంది? అంటే బేసిక్గా రైటింగ్లోనే ఉంటుందండి. అండ్ నేను ఫస్ట్ 2 daysలో నేను యాక్చువల్గా ఎన్సీసీ, ఆర్డీ పరేడ్ ఇవన్నీ చేశాను. అట్రిబ్యూట్స్ అన్నీ తెలుసు, ఫోర్సెస్ అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి, నాకు ఆ ఫైరింగ్ తెలుసు, ఇవన్నీ తెలుసు. నేను వాటిని తీసుకుని ఫస్ట్ డే ఓవర్ డూ చేశాను. ఓవర్ డూ అంటే నిజంగా ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు, ఆ స్టిఫ్నెస్ పెట్టి అలా చేసినప్పుడు శైలేష్ గారు చిన్న ఇన్పుట్ ఇచ్చారు. సూర్య మనకు అంత ఇదక్కర్లేదు, ఇది హిట్ టీమ్, ఇది ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీము అని ఆయన చిన్న ఇన్పుట్స్ ఇచ్చారు. దెన్ మీకు ఇప్పుడు చూసిన రవి ఉంటాడు. అదర్వైజ్ యూ విల్ సీ కొద్దిగా కొద్దిగా స్టబర్న్ ఎక్స్ప్రెషన్స్ లో నేను విజువలైజ్ చేసుకున్నాను. సో ఆఫ్టర్ హిస్ ఇన్పుట్స్ కొద్దిగా చిన్న లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, కొద్దిగా ఫ్రీ బాడీ లాంగ్వేజ్లో ఉంటుంది చూడండి. బేసిక్గా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే అంటే యాక్టర్కి అంటే మనం క్యారెక్టర్కి వచ్చే రెస్పాన్స్ ఒకటి, రెండోది సినిమా హిట్ అయితేనే కానీ మనం ఎంత బాగా చేసినా కూడా సినిమా హిట్ అయితే దాని ఆరా వేరు ఉంటుంది కదా. సో మరి ఈ హిట్ 3 అనేది మొత్తం ఇప్పుడు థియేటర్లు అన్నింటికి ఆల్మోస్ట్ మూసేసిన థియేటర్లు కూడా ఓపెన్ చేసే స్టేజ్కి తీసుకెళ్ళే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు. సో బ్లాక్ బస్టర్, ఎనానమస్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. సో మరి హిట్ 3 ద్వారా మీకు అంటే ఆల్రెడీ ఏమన్నా వచ్చినాయా కాల్స్ కానీ, లేదంటే ఇవి కానీ ఆఫర్స్ కానీ? ఇంకా ఆ ట్రాన్స్లేషన్ జరుగుతుందండి, కాల్స్ వస్తున్నాయి. అంటే ఇది టూ ఎర్లీ టు మాట్లాడే.
సో ఇప్పుడు చిన్న కన్ఫ్యూజన్ మోడ్లోనే ఉంటాం. యా ఇంతకు ముందు వచ్చిన మొత్తానికి- కాల్సే ఉన్నాయండి నాకు రెగ్యులర్. నాకేంటంటే నా లెక్క కన్సిస్టెంట్ వర్క్ జనరేట్ రొటేట్ అవుతుంది. వర్క్ త్రూ వర్క్ ఎప్పుడు వర్క్ ఆగలా మీకు? ఎప్పుడు ఆగలే. అవి ఉంది, ఆ ఎంక్వైరీస్ ఉన్నాయి. Yes, yes. వాటిని ప్రాపర్గా అంటే విన్ విన్ ఉంటున్నాయి లేదా చూసుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అంటే ప్లాన్ చేసుకుంటాను. అంటే ఇది ఒక రకంగా బ్రో నుంచి వచ్చిన ఇదేనా అనుకుంటున్నాను ఇంకా? బ్రో నుంచి వచ్చింది అనుకుంటున్నాను. సో అంటే అదర్ దెన్ దట్ బ్రో తర్వాత మళ్ళీ అంటే మీరు అంటే అప్రోచ్ ఎలా ఉంటుంది? మీరు వెళ్ళి అప్రోచ్ అవుతున్నా లేకపోతే ఆడిషన్స్ ఇవ్వడం లేకపోతే ఎలా ఉంటుంది మీది? అదే ఫార్చునేట్లీ నాకేంటంటే నా డే వన్ ఫస్ట్ది యాడ్ ఫిల్మ్ సుహాసిని మణరత్న గారు తెలుసా, అప్పటి నుంచి ఎప్పటిదాకా ఎప్పుడు నాకు ట్రెడిషనల్ ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది చూడండి. ఏదో నెట్వర్కింగ్ చేయాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, ప్రొఫైల్ షేర్ చేయాలి, ఇటువంటి ఉంటాయి. అటువంటి ఏం లేవు. ఫార్చునేట్లీ నేను సెట్లో నా బిహేవియర్ నేను కరెక్ట్గా పెట్టుకుంటాను. నాది అప్పటి నుంచి వర్క్ త్రూ వర్క్. నాకు ఏదైతే ఫస్ట్ యాడ్ చేసానో అక్కడి నుంచే అన్నీ మల్టిప్లై అవుతూ వస్తున్నాయి. ఓకే. సో ఫార్చునేట్లీ నాకు చుట్టుపక్కల ఉన్న పీపుల్, ఆ చుట్టుపక్కల వర్క్ నెట్వర్క్లో ఉన్న పీపుల్ ఆటోమేటికలీ దే ఫీల్ గుడ్. వాళ్ళు నన్ను ప్రమోట్ చేస్తుంటారు. ఆ వర్క్ త్రూ వర్కే వెళ్తుందండి. ఎప్పుడు ఈ ట్రెడిషనల్ పద్ధతుల్లో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు. ఎస్. అయితే హిట్లో మీరు ఎంత ముందు ఒకటి చెప్పారు అంటే రాజస్థాన్ అని చెప్పి సాల్ట్ లేక్లో ఒక పెద్ద చేజ్ సీక్వెన్స్ కూడా ఒకటి చేశారు కదా. సో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అది 2 days చేసామండి. ఇట్స్ లైక్ 2 days లో అయిపోయింది అది. 2 days అంత పెద్ద చేజ్ సీక్వెన్స్ 2 days లో అయిపోయింది. ఇట్స్ లైక్ హెక్టిక్, చాలా హెక్టిక్. నాకు చెప్పాలంటే నాకు చాలా తక్కువ వర్క్ అండి. నేను కార్లో కూర్చుని ఉంటా, ఎంత ఉంటాను, ఈయనకి కౌంటర్స్ ఇస్తుంటా అండ్ ఆ రియాక్షన్స్ అవి చేస్తాను. గూన్స్నే వాళ్ళు మట్టిలో కప్పెట్టేస్తారు. వాళ్ళు ఆల్మోస్ట్ మట్టిలో హాఫ్ డే ఉండిపోయేవారు. అయ్యా. ఇట్స్ వెరీ 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 హెక్టిక్ జాబ్. సతీష్ గారు కొరియోగ్రఫీ చేశారు ఫైట్స్ అన్ని. రియల్ సతీష్ గారు అవునవునవును చాలా ఫాస్ట్గా పుల్అప్ చేస్తారు. అండ్ ఆ 2 daysలో ఐ గాట్ ఏ ఛాన్స్ టు, అంటే మామూలుగా మాట్లాడుతుంటాం కానీ ఈ పక్క పక్కన ఉండడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. నాని గారితో మాట్లాడే అవకాశం దొరికింది. అక్కడే సినిమా అంటే ఏంటి, సినిమాని ఎలా చూడాలి, ఇవన్నీ ఈ డిస్కషన్. అంటే ఏంటి ఎలా చూడాలంటే ఏం చెప్తారు ఆయన? అంటే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఏం చెప్పారు దానికి? ఒకసారి ఏంటంటే మేము అది అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, ప్యాకప్ టైంకి వెళ్తున్నప్పుడు కార్లో స్పేస్ ఉంది, శైలేష్ గారు వచ్చారు. జనరల్ డిస్కషన్ స్టార్ట్ అనమాట. హౌ శైలేష్ గారు సీజ్, హౌ నాని గారు షీజ్ అన్నప్పుడు, సినిమా అన్నప్పుడు ఆ డిస్కషన్లో నేను ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. అది షేర్ చేసుకున్నాను. ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. అందుకే ఇన్ని డేస్ పట్టేసింది మీతో మాట్లాడాను. 7 days పట్టింది అప్పుడు మాట్లాడి. నేను కూడా ఇంట్రోవర్ట్ సూర్య, ఈవెన్ నేను కూడా ఇలాగా అంటే అక్కడే నేను కెరీర్ మ్యాచింగ్ చూసుకున్నమాట. ఆయన ఇంట్రోవర్ట్, ఏడిగానే స్టార్ట్ అయ్యారు. ఆయన్ని సమ్ ఫ్రెండ్స్ పుష్ చేశారు. నందిని రెడ్డి గారు ఇటు ఆర్జేగా పుష్ చేసి ఇలా చేశారంట. సో ఇట్ హ్యాపెన్ టు హిమ్. ఆయన బేస్ ఇన్స్టిట్యూట్ ఏందో దానికి ఆటోమేటిక్గా ఎలా తోస్తుందో నాకు, నేను ఏడిగానే స్టార్ట్ అయ్యాను. ఇంట్రోవర్ట్ యాక్టర్గా సరిపోయామని చెప్పి ఏడిగా స్టార్ట్ అయ్యాను. అండ్ నాకు తెలియకుండానే మా ఫ్రెండ్స్ వల్ల గెట్ ఇన్ టు యాక్టింగ్లోకి వచ్చాను. డిఫరెంట్ ఆపర్చునిటీస్తో గ్రో అవుతుంది. ఆయన అష్టాచమ్మా నుంచి ఇట్ బూస్టెడ్ ఇట్ వెరీ వెల్. అట్ ద సేమ్ టైం ఆయన సినిమాని ఎలా చూస్తారు, సినిమాని ఎలా చూడాలి, ఎలా చూస్తే మనకి లెర్నింగ్ దొరుకుద్ది అని చెప్పి నేను అడిగామంట. సార్ హౌ డు యూ సినిమా యాక్టింగ్ గురించి ఏమైనా బుక్స్ చదువుతారు లేదా ఏం చేస్తారు సార్ అంటే, నేను సినిమా ఒకటే చూస్తాను సూర్య, ఇంకేం చూడను. సినిమా చూడడం ఈజ్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్. నువ్వు అనొచ్చు సినిమాలు అందరూ చూస్తారు మరి వాళ్ళందరికీ వచ్చేయాలి కదా అని, బట్ అది కాదు, మనం చూసే పర్స్పెక్టివ్ వేరు. ఆ పర్స్పెక్టివ్లో చూసి విల్ అండర్స్టాండ్ వాట్ సినిమా ఆడియన్కి ఏం కావాలి, మనం కూడా ఆడియన్లో పార్టే, మనకి ఏం కావాలో మనకు అర్థమైపోద్ది. సో వాట్ సినిమా అని ఒకసారి సజెషన్ ఇచ్చారు. సో అక్కడి నుంచి నా పర్స్పెక్టివ్ మారిపోయింది. మొత్తానికి అయితే నాని హిట్ 3 అనేది మీకు బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, గేమ్ చేంజర్. సినిమా హిట్కి ముందే నాకు అది పెద్ద హిట్, లైఫ్లో పెద్ద హిట్ అయింది యాక్చువల్లీ. సో అయితే కమింగ్ టు బ్రో, అంటే ఇంతకుముందు అంటే మీకు ఫస్ట్ ఒక బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమా కదా, రీచ్ అయిన సినిమా, అంటే జనాలకు బాగా కనెక్ట్, నాకు చిన్న లైట్ పడిన సినిమా. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే అవకాశం కానీ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికింది. బ్రో ఈజ్ అగైన్ అది ఆపర్చునిటీ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. చాలా లక్కీయెస్ట్ ఆపర్చునిటీ. నేను వేరే సినిమా చేస్తున్నాను, చిన్న సినిమా, జస్ట్ హీరో రోల్ చనిపోద్ది అన్న, ఒక 4-5 days షూట్ అన్నట్టు అంటే సరే ఫ్రెండ్షిప్ కోసం చేసేసాను. ఆ ప్రాసెస్లో ఆల్రెడీ బ్రో జరుగుతుందని, బ్రో కాంబినేషన్ ఎలా ఉందనే విషయం నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్టర్ ఇక్కడ ఆయన కాదు, సముద్రకాని, అసలు అది ఉందనే విషయం కూడా నాకు తెలియదు. ఆ కాంబినేషన్లో సినిమా జరుగుతుంది, నాకు దగ్గర చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటుంది. అది తెలియదు. జనరల్గా నా పని నేను చేసుకుని పోతుందో అప్పటికే బ్రోకి ఇంకొక ఇద్దరిని 6 months నుంచి వర్క్షాప్ అది చేసి పెట్టుకున్నారంటే, లేకపోతే షూట్ స్టార్ట్ అయిపోతుంది.
ఫస్ట్ డే ఆఫ్ షూట్, రేపు నుంచి షూట్. ముందు రోజు త్రివిక్రమ్ లేదు నాకు ఇంకా ఎవరో కావాలి ఈ రోల్కి, ఇంకా వేరే వాళ్ళు ఎవరో కావాలి, ఎవరైనా చిన్న సినిమాలు హీరోలుగా చేసిన ప్రొఫైల్ ఉంటే తీసుకొని కలెక్ట్ చేయండి అని చెప్పారండి టీంకి. సో దెన్ సాయిధన్ మేనేజర్ నేను ఏదైతే సినిమా చేసిన ఆ ఏడీని ఎవరైనా చిన్న సినిమాలు హీరోలు ఉంటే ప్రొఫైల్ పంపించు వర్మ అని చెప్తే అబ్బాయి ఒక 4-5 ప్రొఫైల్ పంపించాడు. ఆ 4-5 ప్రొఫైల్లో ఫార్చునేట్లీ నాదొకటి. సో వాళ్ళకి ఆ ప్రొఫైల్ తెచ్చి పిలిపించండి అన్నది. ఫస్ట్ డే ఆఫ్ షూట్ అప్పుడు షూట్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఆడిషన్స్ లేవు. లేదు, ఫస్ట్ డే ఆఫ్ షూట్ స్టార్ట్ అయిపోయింది. వెళ్తే ఆల్రెడీ హగ్ చేసుకుంటాడు చూడండి మొబైల్లో మాట్లాడుతున్నప్పుడు. ఆ సీక్వెన్స్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఏంటి నేను ఐ వాజ్ మొత్తం అందరూ స్లో మోషన్లో పడుతున్నారు, అందరిని ఒకే చోటు చూడడం. సాయిధన్ తేజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సముద్ర గారు అందరూ అలా చాలా హడాడిగా జరుగుతుంది సెట్. నన్ను పిలిచారు, నేను కూర్చున్నా చూస్తున్నా, అందరూ ఉన్నారు, ప్రియప్రకాష్ వారియర్ అందరూ ఉన్నారు, చూస్తున్నా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. అదేంటి సర్లే అయితే అనుకుని నుంచున్నా, చూస్తున్నా షూట్ చూస్తున్నా. కాసేపు కోఆర్డినేటర్ వచ్చి మీరైనా పరిచయం చేసుకుని ఒక ఫోటోగ్రఫీ పిలిచి ఒక ఫోటో తీయండి అన్నాడు. తీశారు. సరే సముద్రగిరి గారు చెప్పాను, నువ్వు వెళ్ళిపోవచ్చు బ్రో అన్నాడు. అదేంటి అలా ఫోటో తీశారు పొమ్మన్నారు. ఓకే వర్కౌట్ అవ్వలేదేమో, సర్లే అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోయాను. దెన్ ఈవినింగ్ కాల్ వచ్చింది, నువ్వు అదేదో యాడ్లో చేసి ఆ షర్ట్ నీ దగ్గర ఉందా అన్నారు. ఆ షర్ట్ నాకు వాళ్ళదే సార్ ప్రొడక్షన్, నా దగ్గర ఉండదు, బట్ వీ కెన్ ట్రై ఇట్, ఎక్కడైనా దొరకవచ్చు, వెస్ట్ సైడ్ అటువంటి చోట్ల దొరకొచ్చాడు. అవునా సరే అయితే ఒకవేళ ఉందేమో చూడు, మన టీంకి మన డిజైనర్స్ కూడా చూస్తారు, నువ్వు రేపటి నుంచి షూట్ నీకు అన్నారు. అది రేపటి నుంచి అయినా ఓకే సార్. అప్పటికి 10 అయిపోయింది. ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డే వెళ్ళాను. నేను అగైన్ ఏమనుకున్నాను అంటే అంటే నాకు క్యారవన్లో ఇంత స్క్రిప్ట్ ఇచ్చేంత వరకు ఓకే పవన్ కళ్యాణ్ గారు, సాయిధన్ గారు ఎవరో డిస్ట్రాక్ట్ చేయని ఒక గుడ్ లుకింగ్ ఫేస్ కావాలేమో, అది ఏముండదేమో అన్న ఫీలింగ్లో ఉన్నాను. నన్ను కోఆర్డినేటర్ వచ్చి స్క్రిప్ట్ ఇచ్చి చెప్పినప్పుడు ఐ ఫీల్ చాలా ఉంది, చాలా స్కోప్ ఉంది. ఫస్ట్ డైలాగ్ చెప్పిన తర్వాత నుంచి ఓకే ఇట్స్ చాలా ప్రామినెంట్, బాగా రీచ్ అవ్వగలదు, వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని చేసుకుందాం అని చేసుకున్నాను. సో మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారితో ఎక్స్పీరియన్స్ ఏంటి అప్పుడు ఆ టైం? పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు మామూలుగా అప్పుడు ఈ పొలిటికల్ క్యాంపెయిన్ అనేది జరుగుతున్నాయి. ఆయన మార్నింగ్ 7కి వచ్చి 2కి వెళ్ళిపోయేవారు, చాలా ఫాస్ట్గా షూట్ చేసేవారు. ఆయన వచ్చినప్పుడు మేజర్ ఆయన పాటలు షూట్ చేయడానికి ట్రై చేసేవారు. ఆయన ఒకసారి నా షార్ట్స్ ఏమో నేను ఏం చేశానంటే మళ్ళీ క్యారవన్లో ఏం కూర్చుంటాను అని మన సెట్లోనే ఒక పక్క రూమ్ ఉంటే అక్కడ కూర్చున్నాను. అక్కడ కట్ అని వినిపించింది. ఈ లోపల ఒక వ్యక్తి అలా లోపలికి వస్తున్నారు. అయితే ఒక సిల్అవుట్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు. ఓకే ఆయన రూమ్లోకి వస్తున్నారు, ఇంకెవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. సరే కంఫర్టబుల్గా ఉంటుందో లేదో అని చెప్పి నేను లేచి వెళ్ళిపోతుంది చేయాలో పట్టుకుని పర్లేదు రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టారు. ఈ డిస్టెన్స్లోని కూర్చోబెట్టారు. ఐ లైక్ ఇక ఇమాజిన్ ఎలా ఉంటుంది ఆ పరిస్థితి, ఊపిరాడిన పరిస్థితి. ఎంత కూర్చున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏ పేరేంటి, ఏ ఊరివి క్వశ్చన్స్ అడిగారు. అడగగానే ఇంకా అసలు టప ఐఏఎస్ ఎగ్జామ్ రాసినట్టు ఆన్సర్ చెప్పేస్తాం. సో ఈ వాజ్ లైక్ ఈ లోపల అసిస్టెంట్ ఏదో కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు, ఇచ్చారు, తాగాం. ఆ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఆ కొబ్బరి నీళ్ళు ప్రసాదంలో తాగేసా. దెన్ ఇలా కూర్చుని ఇంకేమైనా అడగండి సార్ అన్నట్టు చూస్తున్నా. ఐ వాజ్ లైక్ ఇక రెస్పెక్ట్ ఎలా తెలపాలి ఇలా ఉన్నాను కాస్త చిన్న బంతిలో అలా ముడుచుకుంటూ ఒక 15 minutes అలా చూస్తూ కూర్చున్నాను. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన ఎనర్జీస్ని ఫీల్ అయ్యే అవకాశం దొరికింది. ఓకే 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 అది ఒకసారి కలిసింది, ఇంకా అంతే అండి. అది ఒకసారి కలిసా, అది ఇంకా యూనివర్స్ అలైన్ చేయాలి ఎప్పుడెప్పుడు కలుస్తుంది. అయితే సాయిధరం తేజ్ గారు కూడా అప్పుడు అంటే ఒక మేజర్ ఇది నుంచి బయటపడిన తర్వాత చేసిన ఇది కదా. సో మరి ఆయనతో ఎలా ఉండేది అంటే, ఎందుకంటే ఎక్కువ శాతం ఆయనతోనే కదా మీ కాంబినేషన్స్. మరి అంటే చాలా బాగుండేదండి. ఈజ్ టూ హంబుల్. మన దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా బాగా అనిపిస్తారు ఆయన. అండ్ చాలా సపోర్టివ్గా ఉంటారు. మీకు అంతకుముందు ఆ టైంలో ప్రమోషన్ టైంలో చాలాసార్లు చెప్పా, సముద్రగని గారు ఏదో టైంలో ఒక రియాక్షన్ ఇస్తున్నప్పుడు నేను ఫాస్ట్గా చెప్పేస్తుంటే ఎందుకు రా నీకు అంత తొందర అంటే ఆయన లేదు నేను కెమెరా అవుట్ సైడ్ ఉండి ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నా, ఐ మీన్ నా కౌంటర్ ఇస్తున్నా. ఆయనకేంటి ఆ షార్ట్కి సాయిధరం తేజ్ గారు స్లో మోషన్లో చాలా స్లోగా కావాలి. మన రియల్ టైంలో నేను కౌంటర్ ఇచ్చేస్తున్నప్పుడు నా తెలియక ఇచ్చేస్తున్నా. ఆయన ఎందుకు నీకు అంత ఉన్నప్పుడు లేదు నా కళ్ళలో చూసి ఆ టైంలో చెప్తున్నాడు, ఇప్పుడు చెప్పేస్తాడు అని సపోర్ట్ చేస్తాడు. సో అంత బ్రదర్హుడ్ ఉండేది చాలా. దానివల్ల నేను చాలా ఆ క్యారెక్టర్ కూడా బాగా పండింది. సో మరి అయితే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి ఏంటంటే మనకి కరెంట్లీ ఇప్పుడు త్రీ రోజెస్ సెకండ్ సీజన్ ఒకటి షూట్ అయిపోయింది, డబ్బింగ్ కూడా అయిపోయింది. మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ ఆహాలో రిలీజ్ అయిపోతుంది. అది లీడ్గా చేసే ప్రామినెంట్.
చైనా పీస్ అని ఇంకొక సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. 1 or 2 monthsలో దట్ విల్ కమ్. ఇంకో నాకు తెలిసి 1 monthలో ఫస్ట్ లుక్స్ అవి రివీల్ చేస్తాం. టీజర్ ట్రైలర్స్ అవన్నీ వచ్చేస్తాయి తొందరలోనే. అయితే మరి ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఇండస్ట్రీలో, ఒక అవకాశం వస్తే చాలు అని చెప్పి. బట్ మరి మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా అంటే అంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఏమండి, ఫార్చునేట్ ఐఎమ్ లక్కీ. నేను వేరే ఏ సేఫ్టీ నెట్స్ పెట్టుకోకుండా దిగా. సంపాదించిన కింద మీద పడే దీంట్లోనే ఉందాం. నాకు నా ఆశ కూడా అంటే లైఫ్ టైం దీంట్లోనే ఉండాలి, లాస్ట్ బ్రెత్ వరకు దీంట్లోనే పని చేయాలి, కెమెరా ముందు ఉండాలి అని ఆశతో దిగానండి. మేబీ ఆ ఎనర్జీస్ నాకు బ్లెస్ చేస్తున్నట్టు ఉన్నాయి. సో వర్క్ త్రూ వర్క్ వెళ్తుంది, చేసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి నేను గట్టిగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఫాలో అయ్యే ఒక ఎలిమెంట్ ఏంటంటే, మనకి స్కిల్ నేర్పేస్తారు, డిసిప్లిన్ నేర్పండి. ఎవరు నేర్పారు? నోబడీ కెన్ టీచ్ యూ డిసిప్లిన్. సో నా డిసిప్లిన్ని, ఆన్సెట్ బిహేవియర్ని నేను కరెక్ట్గా పెట్టుకుంటాను. అంటే వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడానికి నేను నాకున్న నాలెడ్జ్లో నా సాయశక్తిలో ట్రై చేస్తాను. ఈ ప్రాసెస్ నాకు వర్కౌట్ అవుతుంది, హెల్ప్ చేస్తాను. ఆన్ స్క్రీన్ అంటే ఇప్పుడు ఆన్సెట్ డిసిప్లిన్ అంటే విచ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్? అంటే టైంకి రావడం అది అంటే చాలా మంది ఉంటుంది కదా. టైంకి రావడం, నాట్ టేకింగ్ ఎనీథింగ్ గ్రాంటెడ్, ఏది గ్రాంటెడ్ తీసుకోకుండా టైంకి రావడం. టైం సేవ్ చేయడం బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద సెట్ అండి. అంటే మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎనర్జీలో ఉంటారు, అంతమందిని కంట్రోల్ చేస్తూ పోవాలి. మనం కూడా ఒక సెకండ్ మన వల్ల వేస్ట్ అయినా కానీ అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది, రిప్లికేషన్స్ ఇస్తుంటుంది. సో అది నేను చాలా కేర్ఫుల్గా, నా పని ఏంటి, నేను దేనికి వచ్చాను, హోంవర్క్ చేస్తారు ఎక్కువ రకంగా చెప్పాలి. వాళ్ళ ఇన్పుట్లు ఇచ్చిన ఇవ్వకపోయినా నా పని ఇది, నాకు పేపర్ నా మొహం మీద పడేసిన చాలు, నేను నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. ఆ టైప్లో పని చేసుకుంటూ ఉంటాను. అయితే మనకి ఇండస్ట్రీలో ఉండాలి అని అంటే కనుక నమ్మకం వచ్చే సిచ్యువేషన్ ఒకటే ఉంటుంది. అంటే ఓకే మనం ఇండస్ట్రీకి సెట్ అవుతాం, ఇండస్ట్రీ మనల్ని బేర్ చేస్తుంది, ఇండస్ట్రీని మనం దూసుకెళ్ళగలుగుతాం. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు అనిపించింది మీకు ఫస్ట్ టైం? నేను ఇండస్ట్రీ కూడా ఎలా చూస్ చేసుకున్నానంటే, ప్రాబిలిటీ బేస్ మీద చూస్ చేసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి కొద్దిగా స్పెషల్గానే చూసేవారు, కాలేజ్లో స్కూల్లో కానీ అందరూ కొద్దిగా స్పెషల్గానే చూసేవారు. ఇలా హీరో అని టీచర్స్ అనేవారు, ఆన్సర్ చెప్పి హీరో అని అలా ఉన్నారు. కొంతమంది ఎన్సీసీలో ఉన్నప్పుడు మ్యాడీ అని పిలిచేవారు, కొంతమంది ఉదయగంతో పోల్చి, ఇలా ఆల్మోస్ట్ చాలా మందితో పోల్స్తూ పిలిచేవారు. ఇది తెలియకుండా సబ్ కాన్షియస్గా ఒక సీడ్ వేస్తుంది, హీరో అయిపోతాం, స్టార్ అయిపోతాం, ఒక చిన్న సీడ్ వేస్తుంది. బట్ నేను చాలా పెద్ద ఇంట్రోవర్ట్, కొత్త వాళ్ళతో అసలు మాట్లాడాలంటే అసలు నరాలు దిగిపోయేవి. సో ఎప్పుడైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చిందో, ఇలా ఒక గోల్ ఉండాలని డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు, ఇంత పెద్ద ఇంట్రోవర్ట్ యాక్టర్ అంటే అసలు సమస్య లేదు, అసలు క్రాకే చేయలేం అని గట్టిగా నమ్మి, సరే ఇంకేం చేయగలం, క్రికెట్ అని ఉండేది, క్రికెట్ అప్పటికే చాలా గట్టిగా ఆడుంటే వర్కౌట్ అవుద్ది, దాని పక్కన పెట్టి ఫోర్సెస్ అనుకుంటే ఆర్డీఓవి చేసి మా పెద్దని ఆర్మీలో చనిపోయారు. సో అవి కూడా వర్కౌట్ అవ్వదు. ఇంకా థర్డ్ సినిమాలు ఇంట్రోవర్ట్ యాక్టింగ్ వర్క్, ఇంకేం చేయగలం అంటే ఐ యూస్ టు రైట్. కాలేజ్లో స్కూల్లో నేను స్క్రిప్ట్ చేసి రాసి వాటిని డైరెక్ట్ చేస్తూ నేను యాక్ట్ చేసేవాడిని. ఓకే, రైటర్ కింద. రైట్. అండ్ ఐ యూస్ టు మేనేజ్, కెడెట్ కెప్టెన్గా డ్రిల్ నేర్పిస్తూ క్యాంపులు మేనేజ్ చేసేవాడు. సో పీపుల్ హ్యాండ్లింగ్ స్కిల్ ఉంది, ఎంతో కొంత రైటింగ్ స్కిల్ ఉంది. ఈ స్కిల్ సెట్ డైరెక్టర్కి మ్యాచ్ అవుద్ది, లెట్స్ గెట్ ఇన్ టు డైరెక్షన్ అని చెప్పి అలా దూకారు. బట్ అది ఫార్చునేట్లీ ట్రాన్స్లేటెడ్ టు బేస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అందులోకి తోసింది మొత్తానికి. అనుకోకుండా వచ్చినా కూడా ఏంటంటే ఆపర్చునిటీ వచ్చింది అనేదాన్ని మనం ఎప్పుడు గ్రాప్ చేస్తూ దాన్ని ఎలా నేర్చుకుంటాం అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి మొత్తానికి మీకు అవకాశాలు అనేవి వస్తూనే ఉన్నాయి యాక్చువల్గా. అదే నాకే కాదు, నేమ్ ఎనీబడి, ఇండస్ట్రీ ఎప్పుడు అవకాశాలు ఇస్తుంది, మనం దాన్ని ఎలా ఉపయోగించుకున్నాం, దాన్ని ఎలా అనుగుణంగా దానికి పనిచేస్తాం అన్నదే మేజర్ ఇంపాక్ట్ఫుల్ థింగ్ అని నా ఫీలింగ్. మొత్తానికి మీరు అన్నట్టుగానే ఆ ఇంపాక్ట్ అనేది హిట్రీతో ఇంకెక్కువగా కనిపిస్తుంది. సో దీని ఇంపాక్ట్ ఇంకా ఉండాలని చెప్పి, మీకు పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పి అలాగే లీడ్గా చేస్తున్నారు కదా, ఆ సినిమాలు కూడా మంచి గుర్తింపు తేవాలని. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనే కొలమానాలు మాట్లాడతారు కానీ, బట్ ఫైనల్గా హిట్ అయింది, రీచ్ అవున సినిమా ఇదే ఉంటుంది. కాబట్టి సో అలాంటి మంచి సినిమాలు పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ హిట్ 3 లాంటి మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాస్లో, అలాగే మీరు సోలోగా చేస్తున్న సినిమాస్లో కూడా మంచి హిట్లు అందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. Thanks NTV. Yes, wish you all the best and congratulations for the hit 3. Thank you very much. Yeah.